సినీ హీరోలు సెలబ్రిటీలతోటి కంపెనీని ప్రమోట్ చేస్తారు. డ్రీమ్ ప్రాజెక్ట్, ఐకానిక్ ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్, ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అంటూ రకరకాల యాడ్స్ తోటి సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ని వైరల్ చేస్తారు. ప్రీ లాంచ్ ఆఫర్స్, బైబ్యాక్ గ్యారంటీ, వన్ టైం పేమెంట్ ఆప్షన్స్, ఫ్లెక్సీ పేమెంట్ ఆప్షన్, నో ఈఎంఐ టిల్ ది పొజిషన్ అంటూ రకరకాల ఆఫర్స్ తోటి పిచ్చెక్కిస్తారు. భలే మంచి చౌక బేరం, ఆలసించిన ఆశాభంగం, ఇప్పుడు కాపితే ఇంకెప్పుడు అంటూ రకరకాల గాడి మాటలతోటి ఊబిలోకి లాగుతారు. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి కేవలం ఫండ్ రైజింగ్ కోసమే లిమిటెడ్ యూనిట్స్ని కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నామని చెబుతారు. అప్రూవల్స్ గురించి అడిగితే వెరీ సూన్ మేము ఈ ప్రాజెక్ట్ అప్రూవల్స్ తీసుకొస్తాం, అయినా మా వెంచర్లో పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇన్వెస్ట్ చేశారు, ట్రస్ట్ ఈజ్ అవర్ ట్యాగ్ లైన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఆన్ టైమ్ డెలివరీ ఈజ్ అవర్ మోటో అని నమ్మబలుగుతారు. ఈ స్కీముల్లో మోసపోయామని గ్రహించి మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూతా తిరుగుతున్న బాధితులు అనేకం. అధికారిక లెక్కల ప్రకారం గత సంవత్సరంన్నర కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్కామ్స్ విలువ 4,000 కోట్లు. అనధికారికంగా అయితే ఇంకా విలువ ఎక్కువ మొత్తంలోనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్, హై ప్రొఫైల్ పీపుల్ కూడా ఈ స్కామ్స్ బారిన పడిన వాళ్ళే. స్కామ్లుగా మారడానికి ప్రధాన కారణం ఏంటి? భవిష్యత్తులో ఎవరైనా ఒక ఎసెట్ని కొనాలనుకుంటే ఈ స్కాముల బారిన పడకుండా ఒక మంచి ఎసెట్ని కొనడం ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాట్5. ఏదైనా ఒక ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ నుంచి రియాలిటీలో పొజిషన్ స్టేజ్ వరకు రావడానికి చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆ కీ స్టెప్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రాజెక్టుకు సంబంధించిన ఎంటైర్ ల్యాండ్కి ఓనర్షిప్ డీటెయిల్స్ ఆ బిల్డర్ పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ బిల్డర్ పేరు మీదకి ఎంటైర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఓనర్షిప్ కనుక కలిగి ఉంటే తర్వాత దశలో ఏం చూస్తారంటే కనుక మీకు ల్యాండ్ కన్వర్షన్ జరిగిందా లేదా అని చెక్ చేస్తారు. ల్యాండ్ కన్వర్షన్ అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి ఎంటైర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగాలి. దాన్నే మనం నాలా అంటాం. ఆ నాలా సర్టిఫికేట్ను కూడా అప్రూవల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నాలా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దశలో ఏం చేస్తారంటే ప్రాజెక్టుకి సంబంధించిన ఎంటైర్ ల్యాండ్ అనేది జోనింగ్ లాస్కి అనుగుణంగా ఉందా లేదని చెక్ చేస్తారు. జోనింగ్ లాస్కి అనుగుణంగా అంటే ఓకే, లేదంటే కనుక జోనింగ్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయించుకోవాలి. దాన్ని CLU ప్రాసెస్ అంటారు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్. అంటే ఒక జోన్ నుంచి మరొక జోన్కి ఆ ఎంటైర్ ల్యాండ్ని మనం జోనింగ్ కన్వర్షన్ చేయించుకోవాలి. జోనింగ్ కన్వర్షన్ జరిగిన తర్వాత ఏం చేస్తారంటే ఎంటైర్ ల్యాండ్కి సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, వాటర్ సప్లై బోర్డు నుంచి కావచ్చు, లేదంటే కనుక ఇతరత్ర డిపార్ట్మెంట్ నుంచి NOC సర్టిఫికేట్ను కూడా ఆ సర్వే నెంబర్లకు సంబంధించి అడుగుతారనమాట. NOC వచ్చిన తర్వాత దశలో ఏం చేస్తారంటే ల్యాండ్ సర్వే చేస్తారు. అంటే ఆన్ పేపర్, అంటే డాక్యుమెంటేషన్లో ఏదైతే టోటల్ ఎక్స్టెంట్ ఉందో ఆ ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ అనేది మీకు టిప్ ఆన్ సర్వే లేదంటే కనుక సర్వే డీటెయిల్స్ తోటి మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేస్తారు. ల్యాండ్ మ్యాచ్ అయితే తర్వాత దశలో ఏం చేస్తారంటే మీరు అప్రూవల్కి అప్లై చేసుకోమని చెప్తారు. బిల్డర్ కూడా ఏంటంటే ప్లానింగ్స్ గీయించేసి, అంటే రోడ్లు, పార్కులు, లేదంటే కనుక స్ట్రక్చర్ ప్లాన్ ఉంటే కనుక స్ట్రక్చర్ ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు, ఎంత సెట్ బ్యాక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇట్లాంటి స్ట్రక్చరల్ ప్లాన్స్ను కూడా మీకు గీయించేసి అప్రూవల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అంతా సాటిస్ఫై అయిపోతే తర్వాత దశలో ఏం చేస్తారంటే ఫీజులు కట్టమని చెప్తారు. ఫీజులు కట్టిన తర్వాత దశలో ఏం చేస్తారంటే ప్రాజెక్టుకు సంబంధించిన 15% ఆఫ్ ఎసెట్ని వాళ్ళు మార్టిగేజ్ చేయించుకుంటారు. దేనికోసం అంటే ఎమ్యూనిటీస్ ఆన్ టైం డెలివరీ చేస్తారు లేదని ఒక భయంతో, అది అప్రూవల్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ 15% ఎసెట్ని మార్టిగేజ్ చేయించుకుంటారు. మార్టిగేజ్ చేయించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి LP నంబర్ని శాంక్షన్ చేస్తారన్నమాట. ఇది ఫస్ట్ అప్రూవల్ దశ వరకు ఇన్వాల్వ్ అయినటువంటి స్టెప్స్. దీని తర్వాత దశలో ఏం చేస్తారంటే అప్రూవల్ వచ్చాక వీళ్ళు రెరాకి అప్లై చేయాలి. ఆ ప్రాజెక్ట్ రెరా వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్క్రో అకౌంట్ని, దాని తర్వాత GST ఇవన్నీ తీసేసుకొని ఆ ప్రాజెక్ట్కి ఒక కాల పరిమితితోటి ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. దాన్నే రెరా సర్టిఫికేట్ అంటాం. ఈ రెరా సర్టిఫికేట్ వచ్చాకనే ఆ ప్రాజెక్ట్లో సేల్స్ మొదలు పెట్టాలి.
ఈ లోపల సేల్స్ మొదలు పెడితే రెరా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు హ్యూజ్ పెనాల్టీస్ కూడా ఈ మధ్య కాలంలో వేయటం మనం చూసాము. అది రెరా లాస్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అందువల్ల రెరా రాకుండా ప్రాజెక్ట్ యొక్క సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ చేయకూడదు. రెరా తర్వాత దశలు ఏంటంటే బిల్డింగ్ ప్లాన్స్ ప్రకారం లేదంటే కనుక లేఅవుట్ ప్లాన్స్ ప్రకారం ఎంటైర్ ఎమ్యూనిటీస్ని డెవలప్ చేసి తర్వాత దశలో ఫైనల్ లేఅవుట్ పర్మిషను లేదంటే కనుక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డింగ్కి అయితే ఓసిని తెచ్చుకోవాలి. ఇది మనకి ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఈ స్టెప్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైతే స్కీమ్స్ లేదంటే స్కామ్స్గా బయటపడుతున్న రియల్ ఎస్టేట్ భాగవతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆది నుంచే ఈ స్టెప్స్ అన్నిటినీ కూడా మ్యానిపులేట్ చేస్తారు. అసలు ఏమి ల్యాండ్ కూడా లేకుండానే మీకు మ్యానిపులేట్ చేసేసి స్కీమ్స్లోకి ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పుడు అసలు ఈ స్కీమ్స్ ఆదిలోనే జరగడానికి ప్రధాన కారణమైనటువంటి యూడిఎస్ కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అంటాం. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ని మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక ఒక ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఒక అపార్ట్మెంట్ 1000 గజాల కన్స్ట్రక్షన్ అయింది అనుకుందాం. దాంట్లో టోటల్ ఫ్లాట్స్ అనేవి 15 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ఆ 15 ఫ్లాట్లు డిఫరెంట్ సైజెస్లో ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ 15 ఫ్లాట్ ఓనర్స్కి కలిపి మీకు ఎంటైర్ 1000 గజాల ల్యాండ్ అనేది స్ప్లిట్ అయ్యి మీకు హక్కులు ఇస్తారనమాట. ఆ హక్కులు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫ్లాట్ షేర్ని బట్టి యూడిఎస్ షేర్ అనేది డివైడ్ అయి ఉంటుందన్నమాట. రియాలిటీలో మనం ఫ్లాట్ ఎంజాయ్ చేస్తాంలా కానీ ఫిజికల్గా ల్యాండ్ని చూపెట్టమంటే ఎవరు చూపెట్టలేరు. అట్లానే ల్యాండ్ మీద పొజిషన్స్ కూడా ఎవరికి ఉండవు. అది ఏ మూలన వస్తుంది ఏ రోడ్డు పక్కన వస్తుంది అంటే ఎవరిని చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే యూడిఎస్ అనేది విభజించడానికి వీలు లేని పద్ధతిలోనే ఉంటుంది. దాన్ని రేపొద్దున కాల పరిమితి అయిపోయి ఆ బిల్డింగ్కి లైఫ్ అయిపోయి ఫర్దర్గా ఒక 30 years తర్వాత 40 years తర్వాత మరలా కొత్తగా బిల్డింగ్ అప్రూవల్ తెచ్చుకోవాలంటే కనుక ఈ యూడిఎస్ ఓనర్స్ అందరూ కలిపి అంటే 15 ఫ్లాట్ ఓనర్స్ అందరూ కలిపి మరలా కన్స్ట్రక్షన్ అప్రూవల్కి వెళ్ళాలి. అంతేగాని దాంట్లో ఎవరన్నా కనుక ఇష్టపడకుండా మేము ముందరకు రామంటే కనుక ఆ ప్రాజెక్ట్ అప్రూవల్కి తీసుకెళ్ళాం. ఇదే ఇప్పుడు అదునుగా చూసుకుని ఏం చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ తోటి మీకు లేఅవుట్ ఇనీషియల్ స్టేజ్లోనే ల్యాండ్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కస్టమర్స్ని. లేదంటే కనుక అపార్ట్మెంట్ పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఏంటంటే ఎంటైర్ ల్యాండ్ బిల్డరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఈ కస్టమర్లకి యూడిఎస్ పద్ధతిలో ల్యాండ్ ఆఫర్ చేసేసి మిమ్మల్ని మేము భాగస్వాములు చేస్తాం, మీ దగ్గర నుంచి మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని మీ కన్సల్టింగ్ తోటి మేము బిల్డింగ్ అప్రూవ్స్ తీసుకొస్తాం, మీరు యూడిఎస్ ఓనర్ కాబట్టి మీ షేర్ మీకు ఇచ్చేసి మా షేర్ మేము తీసుకుంటామని చెప్పి ఒక స్కీమ్లోకి ఇంటెన్షనల్గా ఫోర్స్ఫుల్గా రకరకాల ఆఫర్స్ తోటి కస్టమర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు స్కామ్స్ జరగడానికి ఇదే ఒక పెద్ద అవకాశం. మీ అందరి కోసం నేనేంటంటే రియల్ టైం సర్వే నెంబర్ మ్యాప్ని మీకు అన్డివైడెడ్ షేర్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఈ సర్వే నెంబర్ మ్యాప్ని మీ ముందు ఉంచుతున్నా. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా విలేజ్ సర్వే నెంబర్స్ అనుకుందాం. ఈ సర్వే నెంబర్స్లో నేను ఒక లేఅవుట్ని కానీ లేదంటే ఒక అపార్ట్మెంట్ ప్లాన్ కానీ నేను ప్రపోజ్ చేశాను. ఇది అప్రూవల్కి ముందర ఈ సర్వే నెంబర్స్లో నేను ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నా. ఈ సర్వే నెంబర్స్లో ఉన్న ల్యాండ్ నేను ఎక్వైర్ చేయాలి. ఇనీషియల్ స్టేజ్లో ఎక్వైర్ చేసి కంపెనీ పేరు మీద తీసుకొస్తే అప్పుడు నేను ప్రాజెక్ట్ అప్రూవల్కి వెళ్ళాలనుకుంటుంది. ఇది నా ఇనీషియల్ ప్లాన్. ఈ సర్వే నెంబర్లో నేను ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేస్తాను. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ప్రపోజల్ లేఅవుట్ ఏరియా బౌండరీ ఉంది కదా, ఈ బౌండరీస్లో ఎగ్జాక్ట్గా నేను లేఅవుట్ను కానీ లేదంటే కనుక బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్స్ రూపంలో కడదామని చెప్పి నా ఎగ్జాక్ట్ ఆలోచన అనమాట. కాకపోతే ఈ బౌండరీస్ లోపల ఉన్న ల్యాండ్ అనేది ఇంకా బిల్డర్కి రాలేదు. ఇనీషియల్గా కొంత ల్యాండ్ని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో లేదంటే అగ్రిమెంట్ చేయించుకున్నాడో అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దశలో ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే కస్టమర్లకి ఈ కనపడే బౌండరీస్ లోపల ఉన్న ప్లాన్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్లో మేము తీసుకురాబోతున్నామండి, మేము ఇంకా కంప్లీట్ ల్యాండ్ ఎక్వైర్ చేయాలా. ఈ స్టేజ్లో కనుక మీరు ల్యాండ్లో ఇన్వాల్వ్ అయితే అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కనుక మీరు చేయించుకోగలిగితే మీకు ₹1 తక్కువ ఆఫర్ చేస్తాము అని చెప్పి యూడిఎస్ ప్రపోజల్స్ పెడతారు కస్టమర్లకి. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నట్టుగా రాకపోవచ్చు రియాలిటీలో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్మాల్ రెడ్ పాకెట్స్, ఈ పాకెట్స్ మాదిరిగా ల్యాండ్ అనేది కస్టమర్లకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మీకు ఇంత చూపెట్టిన సర్వే నెంబర్స్లోని ల్యాండ్ అంతా కూడా రకరకాల రైతుల పేర్ల మీద ఉంటాయి. ఆ రైతులు అందరూ అమ్మడానికి ఇష్టపడకపోవచ్చు. లేదంటే కనుక రియాలిటీ భూమి వచ్చేసి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్న ఉద్దేశంతో ఇనీషియల్గా అమ్ముతామని చెప్పి అని కూడా డ్రాప్ అయిపోవచ్చు. అందువల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏదైతే ప్రపోజల్ లేఅవుట్ ఇంత మనం చూపెట్టామో
అలా కాకుండా ల్యాండ్ అనేది ఇలా స్మాల్ పాకెట్స్గా మనం వాటర్ని స్ప్రింక్ చేస్తే ఎట్లా అవుతుందో అలా రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్మాల్ పాకెట్స్ రెడ్ కలర్లో ఏవైతే ఉన్నాయో వీటిని కస్టమర్లకి ల్యాండ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేయించారనుకుందాం, ఇది కంపెనీ వాళ్ళు. ఇట్లా చేయించి తర్వాత ఏమంటారంటే, మేము ఈ ఎంటైర్ ల్యాండ్ మొత్తం కూడా ఎక్వైర్ చేశాక మేము మీ దగ్గర నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని మేము అప్రూవల్ తీసుకొస్తాము. అప్రూవల్ తీసుకొచ్చాక మీ షేర్ మీకు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తారు. బట్ ఈ స్టేజ్లో ఇలా ఉంటే మాత్రం అప్రూవల్ని కన్సిడరేషన్లో తీసుకోరు. ఎందుకంటే టిపాన్ సర్వే చేసేటప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ల్యాండ్ ఉండాలి. కంటిన్యూటీ ఆఫ్ ల్యాండ్ లేకపోతే ఏమవుతుందంటే లేఅవుట్కి పర్మిషన్ ఇవ్వరు. ఏది జోనింగ్ లాస్కి మ్యాచ్ అయినా, లేదంటే టైటిల్ డీడ్లో ఓనర్షిప్ క్లియర్గా ఉన్నా వాళ్ళకి నాచ్ మ్యాప్కి సెట్ అవ్వాలి. నాచ్ మ్యాప్కి సెట్ అయితేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అట్లీస్ట్ మొత్తం ల్యాండ్ వచ్చినా రాకపోయినా నాచ్ మ్యాప్ నేను చెప్పాను కదా, అట్లీస్ట్ ఈ 1 ప్రపోజల్ మనం ఏదైతే చెప్పామో రెడ్ కలర్లో ఉన్నదేమో ఇనీషియల్గా అనుకున్న ప్రపోజలు. మనమేమంటున్నామంటే మొత్తం ల్యాండ్ రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ చిన్న ఒక 4 సర్కిల్స్ నేను చూపెడతాను, 1 2 3 4 అని. అట్లీస్ట్ ఈ 1లో అన్న కంప్లీట్గా వస్తే సరిపోతుంది, లేదంటే 2లో అన్న కంప్లీట్గా వస్తే సరిపోతుంది, 3లో అయినా కంటిన్యూటీ ల్యాండ్ కంప్లీట్గా వస్తే సరిపోతుంది, 4లో అయినా కంటిన్యూటీగా ల్యాండ్ ఎంటైర్ ల్యాండ్ కస్టమర్కి వస్తే సరిపోతుంది. ఈ స్మాల్ ప్యాకెట్స్ అయినా పర్లేదు, లేఅవుట్ సైజ్ తగ్గినా కానీ కంటిన్యూటీ ల్యాండ్ 1లో కంప్లీట్గా వస్తే మనం అప్రూవల్కి వెళ్ళొచ్చు. అప్రూవల్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే టైటిల్ క్లియర్గా కనపడుతుంది కాబట్టి. అది కస్టమర్ల దగ్గర నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నా పర్లేదు, లేదంటే కస్టమర్లే డైరెక్ట్గా అప్రూవల్కి అప్లై చేసినా పర్లేదు. ఇట్లా కంటిన్యూటీ ఉండాలి. ఇవి నాచ్ మ్యాప్కి కానీ టిప్పాన్ సర్వేకి కానీ మ్యాచ్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూసారో ఇదే మీకు మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మీకు ఎకరాల్లో మేము మీకు ల్యాండ్ అమ్ముతామండి. ఎకరాల్లో అమ్మిన తర్వాత మీ దగ్గర నుంచి తిరిగి మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకొచ్చి మీకు షేర్ పద్ధతిలో 1300 గజాలు మీకు ఇస్తాము ఆఫ్టర్ అప్రూవల్ అని చెప్పిన, లేదంటే కనుక బైబ్యాక్ కాన్సెప్ట్లో మీకు ఒక ప్రపోజ్డ్ ఆఫర్ మీ దగ్గర తీసుకొచ్చిన, లేదంటే కనుక యూడిఎస్ పద్ధతిలో ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ల్యాండ్స్ మీ దగ్గర తీసుకొచ్చిన, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం వీడియోలో సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయి. సో అందువల్ల బైబ్యాక్ కాన్సెప్ట్కి కావచ్చు, యూడిఎస్ కాన్సెప్ట్కి కావచ్చు, లేదంటే కనుక ఎకరాల్లో ప్రపోజ్ చేసే ఆఫర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా అప్రూవల్స్ టైంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కావున దయచేసి ఇటువంటి వాటి స్కీమ్స్ జోలికి మీరు వెళ్ళకపోవడమే మంచిది. డెవలపర్స్ గ్రీడ్ అండ్ కస్టమర్ ఫోమో. చాలామంది డెవలపర్స్ ఎవరైతే స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా అత్యాశకి వెళ్ళిపోయారు, దురాశకి వెళ్ళిపోయారు అనమాట. ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలి, చేతిలో నుంచి ₹1 ఖర్చు తగలకుండా ప్రాజెక్టులు చేయాలి, కస్టమర్ డబ్బుల్నే ల్యాండ్ రూపంలో ఆఫర్ చేయాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకోవాలి, దాని తర్వాత అప్రూవల్స్కి వెళ్ళిపోయి వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేసి మన షేర్ మనం తీసుకోవాలి. సో ఈ రకంగా ₹1 కూడా ల్యాండ్ మీద ఖర్చు పెట్టకుండా అత్యంత గ్రీడీ నేచర్ తోటి డెవలపర్స్ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. దీన్ని మీరందరూ గమనించండి. ఇప్పుడు కస్టమర్స్ యొక్క ఫోమోను కూడా చాలామంది స్కామర్స్ ఒక సైకలాజికల్ ట్రిగ్గర్గా యూజ్ చేస్తూ ఉన్నారు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఈ మంత్లోనే ఈ ఆఫర్ ఉందండి, నెక్స్ట్ మంత్లో మేము ఈ ఆఫర్ని కంటిన్యూ చేయటంలో మేము అనుకున్నటువంటి ఫండ్ రైజింగ్ ఈ మంత్తో కంప్లీట్ అవ్వబోతుంది, ఆల్రెడీ మేము మా టార్గెట్ని రీచ్ అయ్యాం, నెక్స్ట్ మంత్ మీకు ఆఫర్ ఉండొద్దు, ఇట్లాంటిది కావచ్చు. లేదంటే కనుక నెక్స్ట్ మంత్లో మేము ఒక 20% హైక్ చేస్తున్నాం, లేదంటే కనుక ఈ పక్కనే ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, గవర్నమెంట్ ప్రాజెక్టు, సో ఈ రేటుకి మేము అమ్మాల్సిన పని లేదు అని చెప్పొచ్చు. లేదంటే కనుక పక్కన బిల్డర్స్తో మీకు కంపేర్ చేయండి, వాళ్ళతో కంపేర్ చేస్తే మేము 20 to 30% లెస్ ప్రైస్ కోట్ చేస్తున్నాం. ఇట్లాంటి రకరకాల టాక్టిక్స్ మీకు స్కామర్స్ మీ దగ్గర ప్రపోజల్స్ పెడతారనమాట. సో వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫస్ట్ డాక్యుమెంటేషన్ పార్ట్ క్లియర్గా ఉందా లేదో చూడండి. డాక్యుమెంటేషన్ పార్ట్ క్లియర్గా ఉండి నెక్స్ట్ అప్రూవల్స్కి వెళ్ళారా లేదా అని చూడండి. అప్రూవల్స్ వచ్చినాయి అనుకుంటే మీరు ఆ బుకింగ్ చేసుకోవడానికి కానీ లేదంటే కనుక ఆ ప్రాపర్టీ వైపు మీరు చూడడం వల్ల మీరు ఏమాత్రం ఈ స్కామర్స్ ట్రాప్లో పడకుండా ఉంటారని చెప్పి నా సజెషన్. ఓటీపీ స్కామ్స్. ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్లో ఇది ఒక కొత్త తరహా స్కామ్. 1 టైం పేమెంట్ ఇస్తేనే మేము మీకు యూనిట్స్ని సేల్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ అన్ని రకాల లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి, రెరా అప్రూవల్స్ ఉన్నాయి, వాస్తవానికి ఇవన్నీ కూడా ఉంటాయి.
ఉన్న వాటిలోనే ఓటీపీ స్కామ్స్ జరుగుతున్నాయి. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం అన్ని అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి ఇంక వీళ్ళు ఎక్కడ డిలే చేయకుండా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతారు, మనకు ఆన్ టైం డెలివరీ చేస్తారనే ఉద్దేశంతో మనం ఈ తరహా స్కామ్స్కి లేదంటే స్కీమ్స్కి బలవుతూ ఉన్నారనమాట. రీజన్ ఏంటంటే బయట మార్కెట్లో 1 కోటి రూపాయలు ఉందనుకున్నాం. ఓటీపీ స్కీమ్లో ఏం చెప్తారంటే మీ టోటల్ మనీని ఒక 30 డేస్లోనో లేదంటే 45 డేస్లో కనుక పే చేస్తే మీకు ప్రైస్లో ఒక 30 to 40% డిస్కౌంట్ ఇస్తాం. సో అక్కడే మనం చాలా టెంప్ట్ అయిపోతాం అనమాట. ఎందుకంటే అప్రూవ్స్ వచ్చాక ఎవరు తగ్గించాల్సిన పని లేదు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీకి మీకు మంచి బిల్డర్స్ కానీ జెన్యూన్ బిల్డర్స్ కానీ ఎవరు తగ్గించరు. కానీ స్కామ్స్ చేసేవాళ్ళు మాత్రం ఓటీపీ ఇస్తే కనుక, వన్ టైం పేమెంట్ ఇస్తే కనుక మేము తగ్గిస్తామని ఆఫర్ చేస్తారు. అక్కడ మనం టెంప్ట్ అయిపోతాం. రెండో ఏంటంటే మీరు ఈరోజు చూడండి, అపార్ట్మెంట్స్లో హిడెన్ కాస్ట్ అనేది చాలా ఉంది. మీకు ఫ్లోర్ రైజ్ కావచ్చు, ఎమిటీస్ కాస్ట్ కావచ్చు, లేదంటే కార్ పార్కింగ్ కావచ్చు, క్లబ్ హౌస్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే కనుక 2 years ఆఫ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వే ఆఫ్ చేస్తామంటారు. సో ఇటువంటి సందర్భంలో మనం తెలియకుండానే మన ఎఫర్ట్ని మించి మనం అప్పో సొప్పో తీసుకొచ్చి డబ్బులు కలెక్ట్ చేసి, అంటే గోల్డ్ లోన్ రూపంలో కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాన్ని మార్టిగేజ్ చేసి కావచ్చు, లేదంటే కనుక పర్సనల్ లోన్ తీసుకుని కావచ్చు, ఇట్లాంటి అన్ని రకాల బయట నుంచి వడ్డీలు తీసుకొచ్చి కావచ్చు, అన్ని రకాల ఎనర్జీని అక్కడ ఒక చోట చేర్చి మనం డబ్బులన్నీ తీసుకెళ్ళి బిల్డర్ చేతిలో పెడతాం. కాకపోతే ఇమీడియట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతో కొంత స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ జరగాలి, సెమీ కన్స్ట్రక్షన్ కూడా జరగకుండా మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి కాదు. ఇది ఒక లూప్ హోల్ అనమాట. అందువల్ల మీకు ఏం చేస్తారంటే కేవలం అగ్రిమెంట్ల మీదే మీకు ఒక ఫ్లాట్ అనేది రాసిస్తారనమాట. రియాలిటీ రిజిస్ట్రేషన్ జరగదు. సో ఇది ఇప్పుడు లేటెస్ట్ స్కామ్ అనమాట. అపార్ట్మెంట్స్ కొందాం అనుకున్న వాళ్ళందరికీ మన సాయి ప్లాట్ఫై తరపున ఒక బయింగ్ టిప్. చాలామంది ఏంటంటే మనకి మనీ వెసులుబాటు కోసం ప్రీ లాంచ్లోనో లేదంటే లేటెస్ట్గా అప్రూవల్ వచ్చి ఇనీషియల్ డేస్లో అయితే కన్స్ట్రక్షన్ ఇంకా జరగకుండా ఒక 3 years 4 years పొజిషన్ టైం ఉంటుందో రెడీ టు మూవ్కి, వాటిని ఎంచుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువ మంది చూసే ఆప్షన్ అనమాట. ఎందుకంటే కంప్లీట్ బిల్డింగ్ అయితే ఒకేసారి డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది. అంత ఎఫర్ట్ చేయలేని ఏంటంటే తక్కువ మొత్తంలో కొనుక్కుందాం అని చెప్తారు. బట్ ఎప్పుడైతే ఇనీషియల్ డేస్లో ఉన్న వాటిలో ఓటీపీ ఆఫర్స్కి టెంప్ట్ అవుతారో ఆ టెంప్ట్ అయ్యే ప్రాజెక్టుల వరకు మీరు వెళ్ళొద్దు. ఓటీపీ ఆఫర్స్ కాకుండా బ్యాంక్ లోన్స్ని ఎంకరేజ్ చేసే ప్రాజెక్టులే మీరు వెళ్ళండి. బ్యాంకర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ లోన్ అమౌంట్ని బిల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఈఎంఐ కూడా దాని మీదే కడతారు. అట్లా కాకుండా మీరు అప్పో సొప్పో తీసుకువచ్చి ఎంటైర్ ఓటీపీ మనీ మీరు వాళ్ళ చేతుల్లో పెడితే ఏమవుతుందంటే తర్వాత ప్రాజెక్టు న్యాచురల్గా డిలే కావచ్చు, లేదంటే ఇంటెన్షనల్గా వాళ్ళు డిలే చేయొచ్చు. చేస్తే మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఎగ్జామ్షన్ అడుగుతారు, మాకు సో అండ్ సో రీజన్ వల్ల డిలే అయిపోయింది, మీరు ఇంకా అప్రూవల్స్ని కొనాలి ఎక్స్టెండ్ చేయండి, లేదంటే కనుక ఈ గ్రేస్లో మేము 100% ఫినిష్ చేస్తాం. ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోతే లాస్ అయ్యేది మనమే. చివరికి ఏం చేస్తారంటే ఓటీపీ కాబట్టి వాటికి ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉండవు కాబట్టి కేవలం అగ్రిమెంట్స్ మీద జరిగే ట్రాన్సాక్షన్సే కాబట్టి మీకు ఈ ప్రాజెక్ట్లో డిలే అవుతుందండి, ఇంతకంటే బెస్ట్ ప్రాజెక్ట్ ఇంకోటి మా కంపెనీ తరఫున వస్తుంది, దాంట్లో మీరు మూవ్ కాండి అని చెప్పి సజెషన్స్ కూడా ఉచితంగానే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అందువల్ల మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ప్రీ లాంచ్లోనో లేటెస్ట్ లాంచ్లో కొనాలనుకుంటే అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్స్ ద్వారానే కొనండి. హైదరాబాదులో ఎక్స్పోజ్ అయిన ఏ రియల్ ఎస్టేట్ స్కామ్ని చూసినా దానికి రూట్ కాజెస్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నా. ఓటీపీ రష్ కావచ్చు, లేదంటే కనుక యూడిఎస్ కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే కనుక కస్టమర్స్ యొక్క ఫోమో ఫియర్ కావచ్చు. మన వీడియో చూస్తూ మీలో ఏ ఒక్కరైనా భవిష్యత్తులో ఈ స్కామ్స్ బారిన పడకుండా మీరు ఒక మంచి ఎసెట్ని కొనగలిగితే అది మీ సక్సెస్ కాదు, మా సక్సెస్గా మేము భావిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.